అన్నీ ఆడిపించింది, పేపర్ చూపించింది. అవునా? వచ్చావా? ఏమో అక్క సరిపోయారు అక్కలు. ఓకే, ఈరోజు నేను మీకు ఒకటి చూపిస్తాను. కనిపిస్తుందా? నిల్చొని ఉందా? ఇది ఉంది కదా. ఇది ఎలా చేశానో ఏంటో మీకు తెలియదు, అవునా? కనిపిస్తుందిగా? ఓకే, నేను మీకు ఇద్దరికి ఛాన్స్ ఇస్తాను. ఒక పేపర్ ఇస్తాను, సిజర్ ఇస్తాను. ఓన్లీ 3 కట్స్ మాత్రమే చేయాలి. ఎన్ని? ఓన్లీ 3. 1 2 మీరు ఏదైనా చేసుకోండి, ఎలా అయినా చేయండి. ఓకేనా? ఓన్లీ 3 కట్స్ మాత్రమే రావాలి పేపర్ మీద. పేపర్ మీద వచ్చి ఇలా చేసి నాకు చూపించాలి. ఎవరు చేస్తారు? నేను ఇద్దరికే ఇస్తాను. బాయ్స్లో ఒకళ్ళు, గర్ల్స్లో ఒకళ్ళు, అంతే. ఎవరు చేస్తారు? నేను ఇంకా అమ్మ నేను చేస్తా అంటారు అనుకో. ఇది తెలిసి అయితే చేయొద్దు, తెలియకుండా చేయాలి. నిజంగా తెలియదు. ఆయన పెద్దోళ్ళు వద్దు, నాకు చిన్నపిల్లలే కావాలి. ఎవరు చేస్తారు? చిన్నపిల్లలు ఎవరు? మీలో కొంచెం మీరు ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? నిజంగా చేస్తావా? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తా? సరే నువ్వు చేస్తావా? అదా ఏమో చేస్తా అన్నావుగా. ఏం చెప్పా నేను? పేపర్ మీద ఎన్ని కట్స్ రావాలి? ఓన్లీ 3 కట్స్ రావాలి. నేను చేసినట్టు చేయాలి. బాయ్స్ లోపల రావాలి. ఎవరు వస్తారు? అభి రారా? పట్టుకొని చూడాలి, చూసుకొని ఎలా చేసింది చేసుకోవాలి. ఇలా రావాలి, ఆలోచించి చేస్తా ఉంటుంది. ఇంకా చెప్పాలి. చెప్పనా అవ్వక్క అంటే నేను ఎలా చెప్తా? లోపల మిమ్మల్ని చేయమన్నాను. అదే ఇన్వర్టర్ పడిపోయి ఉంటుంది. వస్తావా? పడిపోయి ఉంటుంది. 3 కట్స్ పెట్టాలి పేపర్ మీద. 3 కట్స్ చేయాలి. నేను చేసినట్టు చేయాలి. ఇన్వర్టర్కి అమ్మాలు ఉంటుంది చూడు. అమ్మాలి ఎంసీబీ ఉంటుంది అసలు. అది రాంగు తీసే ఏనా 3 కట్స్ అయిపోయింది. ఎంసీబీ పైకే ఉందా? దాని అమ్మాల స్విచ్ బోర్డు ఒకటి ఉంటుంది కదా, ఇన్వర్టర్ది ఒకటి ప్లగ్ పెట్టుకుంటుంది చూడు ఎదురు. ఆ స్విచ్ ఏమన్నా ఆఫ్ చేసుకుందా? ఒకసారి ఇన్వర్టర్ బటన్ ఆఫ్ చేసాను అన్న. చేసావా? ఎక్కడ వచ్చిందా? పైకే ఉండాలి, పైకే ఉండాలి. ఒకసారి కిందకేసి పైకి వేసావా? తీసుకున్నట్టు దుమ్మందా? అనలేదా? దానికే కరెంటు పెద్ద పెట్టి చదువులో ఉంటే దాని స్విచ్ ఆఫ్ చేసిందా? ఆఫ్ చేసాం లేదా స్విచ్? అది సరే అయితే ఒకసారి లోపలికి వెళ్ళండి. మన ఎంసీబీలు ఉంటాయి కదా చిన్న బోర్డు, చేపల దగ్గర, చేపలు పెట్టే దగ్గర ఎంసీబీలు బోర్డు ఉంటుంది చూడు. చేపలు పెట్టుకునే దగ్గర ఎంసీబీ బోర్డు ఉంటుంది.
దానిలో సిబిల్ ఉంటాయి ఐరన్ బోర్డులు అయ్యా పడిపోయినా చూడు అన్ని పైకి ఉన్నాయి తర్వాత చేస్తాను. అయితే మరి మనం చూడాల్సిందే. ఇదేంటి, నేను మీకు ఒక వర్క్ ఇచ్చాను, అంటే ఒక ప్రాబ్లం ఇచ్చాను. ఏం చేశారు మీరు? ఆ బోర్డు కాకపోతే అన్ని చేయలేకపోయారు. అవునా? అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించారా మీరు? ఆలోచించలేదా? ఇదే చెప్పుకుంటున్నారా? వేరే బోర్డు నుంచి వైర్ తీసుకొచ్చి అమ్మ పెట్టు ఎలా చేయాలి ఏంటి అనేది మీరే ఆలోచించారు. నన్ను అడగల అక్క ఎలా చేయాలి ఏంటి అని. అది ఎవరికి తెలుసు? ఇది ఎలా చేయాలి అన్నది ఎవరికి తెలుసు? నాకే కదా. అంటే మీరు నన్ను అడగచ్చు కదా ఎలా చేయొచ్చు అక్క అని. అయితే దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనమే ఏదో చేసేద్దాం, మనమే సాధించేద్దాం అని చెప్పేసి మనం అనుకుంటాం. అదే ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తే? దేవుడి దగ్గరికి ఇస్తే ఆ ప్రాబ్లం ఏమైపోయింది? సాల్వ్ అయింది. ఇప్పుడు ఇదే ఉంది, మీకు చూపించా, అక్క నాకు రాట్లా, సరే నువ్వే చూపించని చెప్పేసి నా చేతికి ఇచ్చారు అనుకోండి, నాకు తెలుసు కాబట్టి నేను చేసి చూపిస్తాను మీకు. అలానే మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, సరే ఎగ్జామ్స్ అనో, లేకపోతే ఏ పెద్దవాళ్ళకి జాబ్స్ ప్రాబ్లమ్స్ అనో, ఇంట్లో ఇష్యూస్ అనో, సంథింగ్ అలా అనుకోండి. ఆ ప్రాబ్లం తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి ఇస్తే ఆయన ఇంటి గొప్ప దేవుడు కదా, మరి ఎలాగైనా సాల్వ్ చేశారు. అసలు ఈజీ అది, ఆయనకి ఈజీగా మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. ఓకే, మరి ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. అవును, ఓకే. ఏం చేయాలి? ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ప్రేయర్ చేయాలి. ఇది మనమే అనుకోండి వెళ్ళు. ఓకే, లోపలికి నేను ఏం పంపించా? గాలి పంపించా కదా. ఆ గాలే ప్రేయర్స్ అనుకోండి. మనం చేసిన ప్రార్థన, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు అది కావాలి అని చెప్పి చాలా ప్రార్థన, చాక్లెట్ కావాలి, టెడ్డీబేర్ కావాలి అని చెప్పేసి ప్రార్థన చేసాం. అంతా వదిలేసా. అది గాలికి ఎగిరి ఎటు వెళ్ళిపోయింది? దాని స్టాప్ పైకి వెళ్ళిపోయింది, ఎగిరిపోయింది కదా బెలూన్. మొత్తం పోతుందా? ప్రేయర్ అంటే బయటకు వచ్చేసింది. ఇదొక కాన్సెప్ట్. అయితే మళ్ళీ ఇప్పుడు మనం ప్రార్థన చేశాం కదా, అదంతా డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళింది? బెలూన్ ఎలా అయితే ఊదానో ఆ లోపల ఉన్న గాలంతా ప్రేయర్ అయితే అది డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా? ఇది కట్టేశారు అంటే మధ్యలో అంటే దీంట్లోంచి గాలి వెళ్ళిందా? వెళ్ళదు కదా, ఇలా ఉండిపోయింది. ఇదేంటి? మనం చేసే పాపాలు, దొంగతనాలు కానీ, అబద్ధాలు కానీ, మమ్మీ చెప్పే మాట వినకపోవటాలు కానీ, మరి అన్ని పాపాలే కదా. మరి మనం అన్నీ చేస్తున్నాం కదా, అవునా? మేము సండే స్కూల్ చెప్పేటప్పుడు వినకపోవటం, వాళ్ళని గెలటం, వీళ్ళని గెలటం, ఇలా చేస్తూ ఉంటామా? అవన్నీ మరి పాపాలే కదా. సో ఇదేంటంటే మనం ప్రార్థన చేస్తుంటే మధ్యలోకి అవన్నీ ఏమొస్తుంది? అడ్డంగా ఉండిపోయింది పాపం అనేది. అంటే ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్తుందా ఇది ప్రేయర్? పైకి వెళ్తుందా? వెళ్ళట్లా. ఇలాగేమైంది? డైరెక్ట్గా మనకు ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఏం చెప్పా? ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేయలేకపోయాము. సో అది మనం ఎవరికి ఇస్తే, అంటే ఎవరి దగ్గరికి వెళ్తే సాల్వ్ అయింది? ఏసే దగ్గరికి వెళ్తే సాల్వ్ అయితే చెప్పాను. అదే ఆ ఏసే దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? ప్రేయర్ ద్వారా తీసుకెళ్ళాలి. చేయండి, మీకు వచ్చి రాని ప్రార్థన చేయాలి. ఓకేనా? చిన్నపిల్లలు కదా, మనకి వచ్చి రాని ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడంట. అవునా? అయితే చెప్పా కదా, మీరు ఇలానే చెప్పిన మాట వినుకుంటే ఇలా చేశారనుకోండి, మీరు ఎన్ని ప్రార్థనలు చేస్తే వేస్ట్గా అయింది. ఎంత ప్రార్థన చేసినా అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడిని ఇలా అడుగుతున్నాను కదా, ఇలా చేయమని అంటున్నాను కదా, దేవుడు నాకు ఎందుకు చేయట్లా? మరి పాపాలు పక్క నుంచి చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తా అంటే అవుతుందా? దేవుడు ఆలకిస్తాడా ప్రేయర్? మరి పాపంలాగా ఇలానే ఉండిపోతుంది, వెళ్ళట్లా.
పైకి వెళ్ళట్లా మరి ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లా. ఇందాక ఏమైంది? ప్రార్థన అంతా అంటే ఏ పాపం లేదు, ఏమీ చేయాల, చాలా మంచిగా ఉన్నాం, డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? మనలో పాపం ఉండిపోయింది. సో వెళ్ళట్లా దేవుడి దగ్గరికి, ప్రార్థన మాత్రం వెళ్ళట్లా. మనం ఎంత చేసినా వేస్టే కదా ప్రార్థన, అవునా కదా? ఇదొక కాన్సెప్ట్. దీని ప్రకారం ఒక చిన్న బైబిల్ స్టోరీ చెప్తాను, అందరికీ తెలిసిందే, షార్ట్ కట్లో చెప్తా. సరే ఒకటి చెప్తా, మీరే పేరు చెప్పండి. చాలా సంవత్సరాల నుంచి ప్రెగ్నెన్సీ లేక ఆమె చాలా బాధపడింది. పెద్ద చెప్పచ్చు. అరే అఖిల్, ప్రెగ్నెన్సీ లేక చాలా బాధపడింది ఒక ఆవిడ. చాలా మంది చాలా అంటారు, ఏంటి నీకు పిల్లలు లేరా, పిల్లలు పుట్టట్లేదా? అమ్మ పేరు బాగా తెలిసిందే, ఆ అమ్మకి పుట్టబోయే బిడ్డ చాలా గొప్పవాడు అవుతాడు. ఆలోచించండి, ఎన్నో ఆలోచించమని చెప్తాను. రేపి మీకు తెలిసే ఉంటుంది. మన సాంగ్స్ పాడుకుంటాం కదా, ప్రార్థన యెహోవా వినెను, సంతానముతో దీవించేను. రేటా హన్నా, వెరీ గుడ్, క్లాస్ పట్టదు అని పట్టకపోయి బాగా ఉంటాడు పేరు. హన్నా ఎగ్జాంపుల్, హన్నా తీసుకోండి. ఆమె ఏంటి ఆమెకి అంటే ప్రెగ్నెన్సీ రావట్లా, పిల్లలు లేరు. చాలా మంది చాలా అన్నారు, ఏంటి పిల్లలు లేరా అన్నట్టు చాలా బాధ పెట్టారు ఆమె. ఆమె ఏం చేసింది? ఆమెకు ప్రాబ్లం వచ్చింది, ఆమెకు అది ప్రాబ్లమేగా. మరి చాలా మంది చాలా అంటున్నారు ఆమె బాధేదా? సో అదే ప్రాబ్లం తీసుకెళ్ళి ఇలా సన్నిధికి వచ్చి ప్రేయర్ చేసుకుంది. ఏ కల్మషం లేకుండా, ఏ పాపం లేకుండా తన హృదయాన్ని దేవుడికి అర్పించి అక్కడే ఉంటూ, అక్కడే అసలు మొత్తం ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన లాగా అసలు మొత్తం. అంటే తర్వాత నాకు సంతానం ఇస్తే ఆ బిడ్డను మళ్ళీ నేను నీకే ఇస్తాను అని చెప్పి ఎవరు చెప్తారు? ఏం చెప్తాను? నావే చూడు, కింద చూస్తే వస్తుంది. ఎవరు చేశారు ప్రార్థన? హన్నా. ప్రార్థన చేసి ఆ బిడ్డను నేను మళ్ళీ నీకే ఇస్తాను దేవా అని చెప్పేసి అనుకుందనమాట. ఎంతగానో ప్రార్థన చేసింది. తనకి ఫలితం ఏమొచ్చింది? సంతానం వచ్చింది. ఒక బిడ్డ పుట్టాడు. తన పేరే చెప్పగలవారా? ఏ విద్య? తెలీదా? సమూయేలు. ఎవరు? సమూయేలు. తను ఎంత ప్రార్థన చేస్తే తనకి ఫలితం వచ్చిందా లేదా? అంటే ఏ పాపం లేకుండా తను ఉంది కాబట్టి, ఎంతగానో ప్రార్థన చేసింది కాబట్టి తనకి ఫలితం అనేది వచ్చింది. ఓకే, ఇది ఒక స్టోరీ. అయితే ప్రార్థన అంటే ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థనతో పాటు ఓన్లీ ప్రార్థన ఉంటే సరిపోయిందా? పరలోకానికి వెళ్ళిపోతామా? ప్రార్థనతో పాటు ఇంకేం ఉండాలి? కొంచెం ఆలోచించండి. ప్రార్థనతో పాటు ఇంకేం ఉండొచ్చు? చెప్పరా? నమ్మకం, విశ్వాసం. ఆయన మీద నమ్మకం ఉంచితే ఏదైనా సాధించగలగా. ముందు మెయిన్గా ఏముండాలి ఆయన మీద? కొంతమంది ఏంటి అంటే అటు ఇటుగా ఉంటారు. ఒకసారి మమ్మల్ని అన్నీ అంటారు, ఆ పడవ మీద ఈ పడవ మీద ఎందుకు అమ్మ కాలేయడం, ఒక పడవ మీద కాలేయాలి. అటు ఇటు ఎందుకు ఉండటం? ఒక దాని మీద ఉంటే సరిపోతుందిగా. అంటే ఒకదాని మీద నమ్మకం ఉంచాలి మెయిన్గా. అమ్మో చేస్తారో చేయరో, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటే అది అవ్వదు. ఓకేనా? అంటే పరలోకానికి వెళ్ళలేము. మెయిన్గా ప్రార్థనతో పాటు ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఏం చెప్పా? ఆ నమ్మకం అదంతా ఉంటే పరలోకానికి వెళ్తాం. మరి పరలోకంలో గేట్స్ ఉంటాయి కదా, అవునా?
ఏం చదువుతున్నా? పరలోకానికి వెళ్ళాలంటే డోర్ ఉంటుందా? గేజ్ 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 పరలోకానికి వెళ్ళాలంటే ఏముంటుంది? ఏముంటే వెళ్ళగలమని చెప్తా? నమ్మకం అనేది ఉంటే గెలిచి ఇలా ఓపెన్ అవుతాయి అంట. లోపలికి రా గెలిచి ఓపెన్ అవుతాయి. ఇక ఏం లేవు, పాపం చేస్తాం. అది ప్రార్థనలు ఏమి గంటల ఏమైంది? డోరు క్లోజ్ అయ్యే ఉంటాడు. ఫలితం లేదు కదా, నువ్వు ఇంక ఇలా ఉండిపోతావు, బయట ఉండిపోతావు, లోపలికి రాలేదు. సో దాంతోపాటు ఏముండాలి? ఎంత ఉండాలి? ఆ నమ్మకాన్ని చేస్తాం. నమ్మకం విశ్వాసం ఉంచాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు నేను చేసి డోర్లో పట్టగలమా? మనం వెళ్ళగలమా? వెళ్ళలేం కదా, అది దూర్చుకుందాం. వెళ్తామా? వెళ్ళగలమా? నేను చేసిన డోర్లో ఇప్పుడు నేను ఇంటికి పట్టింది మొత్తం పట్టదు కదా, అవునా? విశ్వాసం ఉంటే చూద్దామా? మీ ఏటీఎం పని చేయట్లా, 10 మంది ఏటీఎం అది. చూడండి రా, ఏం చేస్తున్నా మీకు కంపల్సా చూడండి మరి. అంటే నాకు పాపం ఉంటుంది, నేను పాపం చేస్తాను. ఓకే, డోర్ క్లోజ్ అయ్యింది. పాపం చేస్తే మనం వెళ్దాం. వన్స్ మనం విశ్వాసంలో ఉంటే డోరు ఓపెన్స్ అవుతాయి, అవునా? ఒకవేళ పాపంలో మనం తెలుసుకుంటే వెళ్ళగలమా? నేను వెళ్ళలేకపోయా అంటే నాలో ఏదో ఉంది. ఓకే సరే, దేవుడిలో ఇంకా నమ్మకం ఉంచాను. ఏసై మీద ఎంత చెప్తున్నా? చెప్తున్నా డోర్ పెద్దదైంది. దీనిపై చదవగలమా? ఎలాగైనా కదా ఆయన మీద నమ్మకం ఉంచి ఆ డోర్స్ నుంచి ఇలా వెళ్ళిపోయాను. ఇందాక ఏమైంది? వెళ్ళలేకపోయాం. ఎందువల్ల? ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందువల్ల అవ్వట్లేదు? ఆయన మీద నమ్మకం ఉంచట్లేదు కాబట్టి మన ప్రార్థన దేవుడు వినట్లా, అందుకే పరలోకానికి వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇందాక చిన్న డోర్లో నుంచి వెళ్ళలేకపోయాము. తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆయన మీద నమ్మకం ఉంచంటే ఇంత పెద్దగా ఓపెన్ చేస్తాడు దేవుడు. ఓకేనా? స్టార్టింగ్ ఏం చెప్పాలి? ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనకి
తన ప్రాబ్లమ్ని దేవుడి సన్నిధిలో పెట్టిందో, అంటే దేవుడికి ఇచ్చిందో, ఎలా అయితే ఇచ్చిందో అలా మనం ఒక ప్రాబ్లం మనకి ఏదైనా వచ్చినా కానీ దేవుడికి ఆ ప్రాబ్లం ఇస్తే మనం ప్రార్థన చేస్తే మనం వినట్లేదు అనుకుంటారు. ఎందుకు వినట్లా? ఆయన మీద మన నమ్మకం ఉంచట్లేదు కాబట్టి వినట్లా. అవునా? ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు చేస్తావు దేవా, నాకు నమ్మకం ఉందని అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. వెయిట్ చేయాలి. దేవుడి మిరాకిల్ కోసం వెయిట్ చేస్తేనే అది అవుతుంది. ఇంతలా వెయిట్ చేస్తున్నాను నాకేం అవ్వట్లేదు అని అంటే పేషెన్స్ ఉండాలి కదా మరి మనిషికి అన్నాక. వెయిట్ చేయాలి కదా దేవుడి మిరాకిల్ కోసం. మన జీవితంలో ఏం చేస్తారు ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు కదా. సో మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ ఏం చేయాలి? ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఆయన మీద నమ్మకం ఉంచుతూ ప్రేయర్ చేస్తూ ఉంటే ఒక చిన్న డోర్ అనేది పెద్ద డోర్గా ఓపెన్ అయ్యి దేవుడు మనల్ని ఆహ్వానిస్తారు అన్నమాట. ఓకేనా? ఇది స్టోరీ యాక్టివిటీ ఎలా ఉంది అందరికీ? తీసుకొని ఇటు పక్క కట్ చేయాలి. ఇలా వచ్చింది కదా. జస్ట్ దీన్ని అంటే ట్విస్ట్ చేయాలి. పేపర్ తీసుకుందామా? దీన్ని ఫోల్డ్ చేయండి ఇలా. ఇద్దరు నువ్వు చేయండి కావాల్సి ఇటు నుంచి ఇంత గ్యాప్ తీసుకొని ఇటు పక్క నుంచి కట్ చేయాలి. సమానంగా రావాలి. ఈ లైన్కి ఇది సమానంగా రావాలి. ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, తీసా నలిపడం తీసా. నేను ఎక్క పోతున్నాడు అదండి. చేశారా? స్లోగా చినిగిపోతుంది. మళ్ళీ అటు నుంచి రివర్స్ మధ్యలో టచ్. రివర్స్ మధ్యలో ఈ మధ్యలో గ్యాప్ ఉందా? మధ్యలో గ్యాప్ ఉందా? వచ్చింది క్యాండిడేట్ వచ్చింది. ఎంత సన్నం చేస్తే అంత పెద్ద వడల్పు వచ్చింది అనమాట. కటింగ్ అనేది నువ్వు ఎంత స్మాల్గా చేస్తే అంత వచ్చింది. రాలేదా? పేపర్ లేపర్ పెట్టరా? ఆ బుక్లో పేపర్లో అనుకోవచ్చు. వచ్చిందా? రైట్. ఇంకోటి సాధించారు ఇక్కడ. దూరాక మందులు వచ్చి